హాయ్ అండి. హాయ్. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? ఈటెల రాజేందర్ గారు సార్. ఈటెల రాజేందర్ గారు అంటే బీజేపీ నుంచి వస్తారంటున్నారు, ఎందుకలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ అనే వేవ్ ఒకటి, రెండోది ఈటెల రాజేందర్ ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒక సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ కదా, అందులో ఆయన మీద హోప్స్ చాలా ఎక్కువ. అంటే బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి సుంతల మహేందర్ రెడ్డి కూడా, అంటే వాళ్ళు కూడా పోటీ చేస్తారు కదా, సో వాళ్ళు ఎందుకు రారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ అంటే ఒక ఎంపీ ఎలక్షన్, ఎస్పెషల్లీ ఎంపీ ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అండి, అది పక్కన పడేసాను. బీఆర్ఎస్ లో ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక స్కామ్ లలో ఇరుకుతున్న వాళ్ళే కాబట్టి పబ్లిక్ కి కూడా దాని మీద అంత నమ్మకం అనేది ఏం లేదు. ఇప్పుడు ఒక హోప్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ అంటేనే ఒక హోప్, అది అందులో ఈటెల రాజేందర్ ఒక సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ కాబట్టి ఆయన ఇంకోటి మోసం చేసి ఆయనని దారి తప్పించారు కాబట్టి ఆయనని ఇలా తీసుకున్నాడు, కాబట్టి ఇద్దరు కాంబినేషన్ లో గెలుస్తుందని ఒక నమ్మకం చాలా. అంటే ఆయనది నాన్ లోకల్ కదా మరి ఈటెల రాజేందర్ గారిది, మరి ఎలా నాన్ లోకల్ అనేది ఏం లేదండి, కానీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి కదా. ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయనకున్నంత అవగాహన నన్ను అడిగితే వేరే ఏ క్యాండిడేట్ కూడా ఉండదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? చూసారు కదా ఇన్ని మంత్స్. ఆల్మోస్ట్ ఏముందంటే ఒక దేశద్రోహులను తీసుకొచ్చి గవర్నమెంట్ నిల్చోబెట్టినట్టుంది తప్ప ఇంకేముండదు ఆడ. ఇది నీకు అది చేసిన పని ఒక్కటి చెప్పండి దేశంకి మంచిగా ఉందని చెప్పి. అంటే బస్ ఫ్రీ పెట్టారు, అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తానని కరెంట్ యూనిట్లు తగ్గించి ఫ్రీగా ఇస్తున్నారు కదా, అండి అది ఒక సెలెక్టెడ్ ప్లేసెస్ లో మాత్రమే తప్ప ఆల్ ఓవర్ లో ఏమి ఇంప్లిమెంట్ కాలే. రెండోది ఇంకోటి ఫ్రీ అనే ముచ్చట ఉంది కదా, ఈ ఫ్రీ అనేది ఎప్పుడు పెట్టవద్దు. ఫ్రీ అనేది ఇవ్వాలనుకుంటే ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ రెండే ఫ్రీ అండి, అంతే. దానికి మించి వేరే ఏం ఫ్రీ అవసరం లేదు. కరెంట్ సరఫరా ఎలా అనిపిస్తుంది? కరెంట్ సరఫరా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అసలు కట్ అయ్యేది కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు కట్ అవుతుంది. జర ముందు అయితే ఇంకా గట్టేనే కట్ అవుతుంది. మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా? లేదండి, లేదు. మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ అండి 100%. మరి ముందుగా రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచారు కదా, సో ఏమైనా పనులు చేశారా? రేవంత్ రెడ్డి ఏం లేదండి, ఏం లేదు. అంటే చేయడం అంటే చేసి ఉండొచ్చేమో కానీ అది అందరికి అందే లెవెల్ అయితే ఏం చేయలేదు. మరి ఈటెల రాజేందర్ గారు మీకు కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అడిగేది ఏం లేదండి, ఓన్లీ డెవలప్మెంట్ గురించి ఏదన్నా అడిగేది. జస్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మీద చాలా అవగాహన ఉంది, తెలంగాణలో మీరు ఇంత సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ కాబట్టి. జస్ట్ ఏంటంటే అది మీకు సెంట్రల్ లెవెల్లో మీరు బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి సెంట్రల్ లెవెల్లో కూడా మీకు చాలా మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి మా పనులు ఇంకా ఈజీ అవుతాయి కాబట్టి నాకు ఏమున్నా డెవలప్మెంట్స్ అప్కమింగ్ దాన్ని బట్టి అడగగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.